హైదరాబాద్లోని ఉప్పల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుమారు 13 గ్రాముల ఎండిఎంఏ, 513 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక వెహికల్ సీజ్ చేశారు పోలీసులు. ఉప్పల్లోని కొత్తపేటలోని మారుతి నగర్లో ఓ ఇంట్లో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేశారు. సందీప్ అనే వ్యక్తి డ్రగ్స్ను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి భరత్తో అమ్మకాలు జరిపిస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుభాష్ చంద్ర తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఫోన్లో మా కరెస్పాండెంట్ రవిచంద్ర మనకి అందిస్తారు. రవిచంద్ర, భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టు తెలుస్తుంది ఉప్పల్లో, డీటెయిల్స్ ఏంటి? ఉప్పల్ కావచ్చు, కొత్తపేట ఏరియాలో ఇవాళ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో అంటే ఢిల్లీ నుంచి సందీప్ అనే వ్యక్తి హైదరాబాద్ కు తీసుకొచ్చేసి గాంజాయి కావచ్చు, ఎండిఎంఏ కావచ్చు, ఇవాళ దొరికింది 13 గ్రాముల ఎండిఎంఏ దొరికింది, 513 ఎండు గంజాయి, డ్రై గంజాయి దొరికింది. వీటి నుంచి అంటే సందీప్ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందీప్ హైదరాబాద్ కు తరచుగా సప్లై చేస్తున్నట్టు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గుర్తించారు. ఆయన నిఘా పెట్టారు. నిఘా పెట్టి వాళ్ళ ఉప్పల్ దాంతో పాటు కొత్తపేట ఏరియాల్లో సంచరిస్తున్నట్టు, అంటే ఆ ఏరియాలో ఇవాళ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పక్కా సమాచారంతో పట్టుకురా అని చెప్పొచ్చు. సందీప్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి భరత్ రిషబ్ అనే వ్యక్తికి ఇక్కడ అమ్మకాలు చేపడుతుంది. ఇక్కడ భరత్ రిషబ్ ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఆయన కొంతమంది ఏజెంట్లు ఉంటారు, ఆయన సప్లై చేస్తుంటారు. ఎవరెవరు డ్రగ్స్ కావచ్చు, ముఖ్యంగా ఎండిఎంఏ కావచ్చు, గాంజా కావచ్చు, వీటిని ఎవరెవరికి ఇవ్వాలన్నది ఈ భరత్ రిషబ్ ఇక్కడ నుంచి నడిపిస్తుంటారు. సందీప్ అక్కడి నుంచి ఇక్కడికి సప్లై చేస్తుంటారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని ఎక్కడి నుంచి వస్తుంది ఈ చైన్, ఢిల్లీ నుంచి సప్లై చేస్తున్నారా, ముంబై నుంచా, లేదంటే బెంగళూరు నుంచి, అసలు హైదరాబాద్ కు గాంజా ఎలా వస్తుంది, ఎండిఎంఏ ఎలా వస్తుంది, డ్రగ్స్ ఎలా వస్తుంది అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. వీళ్ళ నుంచి ఒక వెహికల్ కూడా స్వాధీనం చేసుకొని దీని మీద విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.